వారికి ఆహారం ఇచ్చుదని ఇవన్నీ నీ దయ కొరకు. తగిన కాలం ముందు ఆహారం ఇస్తున్నాడు దేవుడు, కానీ ఇవన్నీ కూడా దేవుని దయ కొరకుంటా కనిపెడుతున్నాయండి. హలయా ఎవరి దయ ఏంటి కనుక అవి కూడా పోషించబడుతున్నాయి. కనుక ఈ దేవుని దయ అంటే దేవుని దయ. ఈరోజు మనకి కూడా పిచ్చులు కంటే మీరు శ్రేష్టమైన వారు కాదా? ఆ ప్రశ్న దేనికంటే అండి, ఆకాశ పక్షులు కంటే ఆ ఇత్తు ముక్కుయు పుచ్చుకురు వాటి కంటే మీరు శ్రేష్టమైన వారు కాదంటున్నాడు. కనుక ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తగిన కాలం ముందు దేవుడు ఆహారం చిత్తపడుతున్నాడంట. చిత్తపరిచిన తర్వాత పిచ్చుకలు ఏం చేసినట్ట, దేవునిగా ఏం కొరకంట ఎన్ని కూడా నీ దయ కొరకు కనిపెడతాయి. దేవుని దయ కొరకు అమ్మా ఈరోజు ఆహారం సిద్ధపరిచిన తర్వాత ఆయన దయ కొరకు కనిపెడతాయి ఏంటంటే అమ్మయ్యా. కనుక పిచ్చుకులే దేవునికి దయ కొరకు కనిపెడితే ఆయన బిడ్డగా పిచ్చుకుల కంటే మీరు శ్రేష్టమైన వారిని మాత్రం చెప్తుంది. అమ్మయ్యా ఒక శ్రేష్టమైన కృప, ఒక శ్రేష్టమైన మహిమ ఇచ్చిన దేవునికి మనం ఏం చేయడం తెచ్చిన కనుక తగిన కాలం ముందు నేను వారికి ఆహారిస్తాను కనుక ఆహారాన్ని బట్టి అక్కడ పిచ్చుకలు ఏం చేస్తాయంట, దేవుని దయ కొరకు నిజంగా ఆయన దయ. ఈరోజు కూడా అవి కూడా ఆయన దయ కనుక ఈరోజు కూడా మన సంవత్సరం అంతా కూడా ఎవరి దయ ఏంటండి, సంవత్సరం నుండి సంవత్సరం వరకు కూడా నీ దయ క్రియలని జరిపి చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇక 2025 నుంచి ఈ చివరి వరకు కూడా ఈ 12 నెలలు కూడా ఆయన ఇచ్చిన మహాదయ అండి. హలయా ఇంకా దేవుని దయ వల్ల కనుక ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. తగిన కాలం ఉంది నీవు వారికి ఆహారం ఇచ్చుదని అవన్నీ నీ దయ వల్ల కనిపెడుతున్నవి. నీవు వారికి పెట్టినది కూర్చుకును. అమ్మా దేవుడంట పిచ్చుకలు పెట్టిందంట కూర్చుకుంటున్నాయండి. అవి దాచుకుని చక్కగా దేవుడు పెట్టిన ఆహారం అంతా కూడా కూర్చుకుని సమకూర్చుని మళ్ళీ ఎలాగైతే కూర్చుకుంటున్నామో దేవుని బిడ్డగా మనం కూడా ఆయన ఇచ్చిన కృపను బట్టి పిచ్చుకలు కూడా ఏం చేయబడతాయండి, నీవు గుప్పిలిపుగా అవి మంచి వాటిని తిని తృప్తిపడి మంచి వాటిని ఏంటంటే మంచి వాటిని తిని తృప్తిపోతున్నాయి ఏంటండి. హలయా కనుక వాటి కంటే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కనుక మంచి వాటిని తిని పిచ్చులు ఏం చేసేట తృప్తి పొందుకున్నాడు. తృప్తి ఏంటను తృప్తి ఇచ్చేది ఆయనే. హలోయా నిజంగా దేవుని తృప్తి, దేవునికి కృప ఇచ్చిన ఆయనకి మనం ఏం చేయడం కనుక ఈరోజు అవి మంచి వాటిని తిని తృప్తిగా ఉంటాయంటండి. హలయా ఏముంటాయండి పిచ్చుకలు కనుక ఎలా ఉంటాయంట, మంచి వాటిని తిని చాలా తృప్తిగా ఉంటాయంటండి. తృప్తి తిన్న తర్వాత మంచి ఆనందం. కనుక ఈరోజు ప్రియమైన సంగమా ఈరోజు దేవుడు ఇచ్చిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి ఆయనకి మహిమ కలిగాక ఆమేన్. హల్లెలూయా. చూడండి 136 కీర్తన మాట చదువుకుందాం. 136 కీర్తన 25వ చరణం. దేని చూపించిందండి 136 కీర్తన ఎన్ని వస్తున్నామా 25 వస్తున్నాండి. మరి జ్ఞాపకం చేసుకుంటే లేదా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. సమస్త జీవులకు కూడా దేవుడు ఏమిస్తున్నాడండి, ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప ఉంటున్నాడు. అమ్మా ఎవరి కృప ఈరోజు సమస్త జీవులకు కూడా దేవుడు ఏమిస్తున్నాడండి, ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప ఈరోజు వరకు కూడా అమ్మ 2024 నుంచి 25 నుంచి ఈ చివరి వారం వరకు ఈ 12 కూడా ఎవరికి కృప ఇచ్చారంటే దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది ఆయన కృప నిరంతరం ఉండడం. ఎవరి కృప అండి, దేవుని కృప. ఈరోజు ఆయన కృప ద్వారా పిచ్చుకలు కూడా దేవుని కృపలన. అందుకే ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటామా సమస్యలకు ఆయన ఆహారము ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరము ప్రతి క్షణము ప్రతిరోజు ఉండేది ఎవరి కృప అంట, దేవుని కృప. నిజంగా ఆయన కృప మనం ఆయన కృప ద్వారా మనం క్షేమంగా ఉన్నాం ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. ప్రియమైన సంగమా ఈరోజు సమస్త జీవులకు కూడా ఏమిస్తున్నామా రెండుగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెండో కృప ఏంటో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి చూడు 147వ కీర్తన 10వ చరణం.
తన ఎందు భయభక్తులు గల వారు ఎందును తన కృప కొరకు కనిపెట్టి వారు ఎందును యెహోవా ఆనందిస్తున్న కనుక ఈరోజు రెండు విషయాలు చెప్తున్నాడు. తన ఎందు భయభక్తులు గల వారు ఎందును తన కృప కొరకు కనిపెట్టి వారు ఎందును యెహోవా ఆనందిస్తాడండి. హల్లెలూయా. ఆయన ఆనందిస్తాడంట. నా బిడ్డలు నా కొరకు కనిపెట్టాడండి. నిజంగా పిచ్చుకలు పోషిస్తాడు. పిచ్చుకల తర్వాత మన మీద ఎంత మమ్మకారం అందుకోండి. చూడండి, ఆయన కొరకు కనిపెట్టి వారు ఎందును ఆయన ఎందు భయభక్తులు గల వారు ఎందును దేవుడంట ఆనందిస్తాడంట. నా బిడ్డలు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు బిడ్డలు దేవుడికి దూరం అయిపోయారు. దేవుడితో మాట్లాడటం మానేస్తారు. దేవుడు ఎదురు చూస్తాడు. అయ్యా నా బిడ్డలు ఎప్పుడు మాట్లాడతారు. తండ్రి ప్రేమ ఏంటంటే బిడ్డలు పెంచుకున్నాను. నా బిడ్డలు నాతో ఉండాలి. తండ్రి లోక తండ్రి ఆత్మ మనక పరలోక తండ్రి అదే కోరుకుంటున్నాడు. అమ్మా నా బిడ్డలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు బిడ్డలు మొత్తంగా టోటల్గా దేవుడితో మాట్లాడటం మానేశారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయ్యా నా బిడ్డలు ఎప్పుడు మాట్లాడతారు. నా ప్రేమ నా మహిమ నా కృప వారికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి దేవుడు ఆ మహిమ కొరకు ఆయన అమ్మ దేవుడి బిడ్డలు దేవుడి బిడ్డలు ఎప్పుడు మాట్లాడతారో ఎదురు చూస్తారో. కానీ వారి కష్టకాలం మందు దేవునికి మొదలుపెట్టారంట. హల్లెలూయా. వెంటనే దేవునికి మొదలుపెట్టినప్పుడు ఎంత ఆనందించాడు, సంతోషించాడు. అయ్యా నా బిడ్డ నాతో మాట్లాడు ఎంతో ఆయన కురిపించాడు. ఇదిగో మోసే తన మామ మందరం మేకల మందరం మేపుతున్నాడు. సమయం పడుతుంది. మోసే ఇది పరిశుద్ధ స్థలం ఇది చెప్పులు పిడిచిపెట్టి రా అని చెప్పి మోసతో పిలిచాడు. నాయనా అన్నాడు, ఇగో